హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమి బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి ప్రేమలో వచ్చేసి లవ్ స్టోరీ, అంటే ప్యూర్ లవ్ స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్, చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు తమిళ వాళ్ళు తీస్తే సినిమాని ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ అది మొత్తం లేపేస్తారు మన ఇండియాలో. బట్ అదే మన తెలుగు వాళ్ళు తీస్తే మాత్రం అంత క్రింజ్ ఎందుకు రాదు, అంత క్రేజ్ ఎందుకు రాదు నాకు అర్థం కాదు. బట్ కాకపోతే బాగుంది గైస్. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ కార్డ్ వాడేంత వరకు ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎస్పెషల్లీ హీరోయిన్ దగ్గర వచ్చే కోరస్ గానీ, ఆలాప్స్ గానీ అవి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. అండ్ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ ఫిలిం గైస్, అసలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్. ఇది వచ్చేసి పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా. ఇది ఫ్యామిలీ గురించి కూడా ఉంటుంది. ఈ ఫిలిం బాగుంది గైస్, నాకైతే నచ్చింది, వర్కౌట్ అయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, స్టోరీ కూడా బాగుంటుంది. మన స్టోరీ అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ కూడా బోర్ ఫీలింగ్ రాదు. ఖచ్చితంగా మీరు ఈ ఫిలిం చూడండి, 100% సాటిస్ఫై అవుతారు. నేను మాత్రం చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాట్. ఇది వచ్చేసి డ్రామా థ్రిల్లర్. బట్ ఇది ప్లాట్ అనగానే నేను ఫస్ట్ సినిమా గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ, స్క్రిప్ట్ గురించి కానీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అలానే కొనసాగుతుంది ఫస్ట్. దాని తర్వాత నాకు తెలిసింది అసలు విషయం ఏంటంటే, ప్లాట్ అంటే మన రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్లాట్ అనమాట. అంటే రియల్ దందా గురించి, రియల్ ఎస్టేట్ గురించి తీశారు. దాని తర్వాత ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేశారు. బట్ కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక 2-3-4 క్యారెక్టర్ల చుట్టే కథ మొత్తం తిరుగుతుంటుంది. ఓన్లీ 5 క్యారెక్టర్స్ చుట్టూ 2 అవర్స్ ఫిలిం రన్ చేయాలంటే చాలా కష్టం, చాలా ఎంగేజింగ్ గా ఉండాలి. బట్ ఈ ఫిలిం లో అది మిస్ అయింది అనమాట. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిలేబీ. ఇది వచ్చేసి కామెడీ జోనర్ అనమాట. హీరోయిన్ వచ్చేసి మనకి ఎక్కడైతే నాకు 20,000 ఇస్తాను హాస్టల్లో ఒక రోజు దాచండి అన్నప్పుడు కొంచెం కథ కొత్తగా ఉంది, నేను చూడాలని అనిపించింది. బట్ కాకపోతే అలా కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చే కామెడీ కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది కూడా మళ్ళీ ఫారెన్ కంట్రీస్ లో తీశారు, అసలు వర్కౌట్ అవ్వలేదు. రాంగ్ సిచ్యువేషన్ సాంగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొన్ని సీనియర్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది. అండ్ కామెడీ కూడా కొన్ని చోట్లనే బాగుంది. అండ్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. నాకైతే సినిమా నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరోం హరా. ఇది వచ్చేసి యాక్షన్ డ్రామా అండ్ ఫ్యామిలీ కూడా ఇంటర్ఫేర్ ఉంటుంది, ఫాదర్ సెంటిమెంట్. చాలా వరకు పుష్ప ఎలిమెంట్స్, కేజీఎఫ్ ఎలిమెంట్స్, సాలార్ ఎలిమెంట్స్, విక్రమ్ అలా మిక్స్డ్ ఫ్రూట్ లాగా కనబడుతుంటది అనమాట ఫిలిం ఇది. ఎక్కడ కూడా మన ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా అయితే స్టోరీ అంతా నచ్చలేదు నాకు. అండ్ ఫస్ట్ చూపించిన విధానం, స్క్రీన్ ప్లే అంతా, కలర్ టోన్ కానీ ఇదంతా కొంచెం బానే ఉంది, మంచి హై రేంజ్ లో మేకింగ్ చేశారన్న ఫీలింగ్ తోని నేను కంటిన్యూ చేశాను. బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా లాగ్ అనిపించింది. మరి చూసినప్పుడైతే ఇంట్రెస్టింగ్ గా కొనసాగినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి చాలా లాగ్ అయిపోయింది క్లైమాక్స్ అనే ఫీలింగ్ మాత్రం నాకు వచ్చేసింది. అండ్ ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం చూడండి గైస్, నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాజా. ఇది ఎక్సలెంట్ ఫిలిం గైస్, డోంట్ మిస్ ఇట్. ఫ్యాబులస్ స్టోరీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమన్నా ఎంగేజ్ చేస్తుందా, మామూలుగా ఉండదు ఫిలిం ఇది. అండ్ క్లైమాక్స్ అలా వెళ్తున్న కొద్ది గ్రాఫ్ అలా వెళ్తుంటది, మన మైండ్ లో రియాక్షన్స్ అనేది తిరుగుతూనే ఉంటాయి అనమాట క్లైమాక్స్ లో. అండ్ ట్విస్ట్లు మాత్రం చాలా బాగుంటాయి, ఎక్కడ కూడా మిస్ అవ్వదు. మామూలుగా ఫాదర్ సైడ్ సెంటిమెంట్ నడపడం హైలైట్ అంటే, ఈ ఫిలిం లో విలన్ సైడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా సెంటిమెంట్ నడిపించే అంత స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. చూడండి, 100% మీకు స్టోరీ వర్త్ అయితే అందులో ఖచ్చితంగా మీకు 60-70% స్క్రీన్ ప్లే సినిమాని ఎక్కడికో టాప్ లో నిలిచిపెడుతుంది అనే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అనమాట మహారాజా. స్టోరీ ఎంత బాగుంటుందో దానికంటే డబుల్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చొని సినిమా మొత్తం చూడండి, ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వద్దు. మధ్యలో మాత్రం ఆపి మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం చూడడం అలా చేయొద్దు. మొత్తం ఫిలిం ఒకేసారి చూడండి, మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిట్ లిస్ట్ బాగుంది గైస్. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు చంపుతున్నారని అర్థం కాలేదు. మాస్క్ లో వచ్చేసి చాలా వరకు ఎందుకు ఈ ఫ్యామిలీని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటాము. బట్ దాని తర్వాత మూల కథ ఉంటుంది కదా, అది రివీల్ అయ్యే టైం కి మాత్రం మనకు వర్కౌట్ అయింది అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట కథ. తీసుకుపోయే విధానం కూడా చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. మంచి ఇంటెన్స్ హై డ్రామా అనేది కొనసాగుతుంటది. మనకు ఒక తెలియని ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది ఆటోమేటిక్ గా సినిమా చూస్తున్నప్పుడు. అండ్ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, అంత బాగుందన్నమాట సినిమా. వేరే వాళ్ళు చెప్పిన అన్ని వినకుండా మీరు సైలెంట్ గా ఈ ఫిల్మ్ చూడండి, మొత్తం ఫిల్మ్ చూసాక మీరు సాటిస్ఫై అవుతారు అనమాట. అండ్ సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మహారాజా, చాలా బాగుంటుంది ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేమలో, చాలా బాగుంటుంది ఫిలిం. అండ్ ఎలక్షన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిట్ లిస్ట్ బాగుంటుంది గైస్, తప్పకుండా ఈ సినిమా కూడా చూడండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. టైం లేకున్నా సరే టైం తీసుకొని మరి ఈ ఫిలిమ్స్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.